ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూట్యూబ్లో చాలా వీడియోలు చేస్తున్నారు. చాలా మంది క్రియేటర్లు కూడా ఇందుటి మీద పోల్చుకుంటూ కూడా బాగా పెరిగారు. కానీ చేస్తున్నారు, కానీ ఇందులో వారు చేస్తున్న కష్టానికి సరైన ప్రతిఫలం వస్తుందో లేదని చెప్పేసి వారికే తెలియదు. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు, కానీ క్రియేటర్స్ సరైన కష్టమే చేస్తున్నారు, సరైన వీడియోలో చేస్తున్నారు, కానీ సరైన కేటగిరీలో అయితే పెట్టుకోవట్లేదు. సో దానివల్ల ఏంటి వారికి లాస్ అంటే, వాళ్ళు చేస్తున్న కష్టమే వారికి లాస్. ఎందుకంటే సరైన కేటగిరీలో పెట్టుకోలేదంటే కనుక వారు చేసిన ఎంత మంచి వీడియో అయినా సరే యూట్యూబ్ అనేది సరైన వాళ్ళు అంటే ఆ యొక్క వీడియో ఎవరైతే చూడాలనుకుంటున్నారో అక్కడికైతే ఆ వీడియోని యూట్యూబ్ కూడా తీసుకెళ్ళదు. ఎందుకంటే వీళ్ళు సరైన కేటగిరీలో పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు ఏదైనా టెక్ రిలేటివ్ వీడియో చేసి దాని ఎడ్యుకేషన్ కేటగిరీలో పెట్టారనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటారు, కాంపిటేటివ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ వీడియో కావచ్చు, ఏదైనా మ్యాథ్స్ ఏదైనా సాల్వ్ చేసి దాన్ని ఆ ఎడ్యుకేషన్ కాకుండా వేరే పీపుల్ అండ్ బ్లాగ్స్ దాంట్లో పెట్టినా కూడా సో అక్కడ కూడా సరైన వ్యూవర్షిప్ అనేది ఆ ఛానల్కి అయితే రీచింగ్ ఉండదు. అసలు వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తుంటాయి. దీనివల్ల ఏంటంటే క్రియేటర్లు కూడా చేసి ఏంట్రా వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, కొన్ని ఛానల్స్ ఉంటాయి, అట్లా డబ్బులు పే చేసి కూడా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లమ్స్ అన్ని కూడా అధిగమించి మీరు సరైన రీతిలో మీ యొక్క వీడియోకి మీ కష్టానికి సరైన ప్రతిఫలం అంటే మీకు సరైన వ్యూస్ వస్తేనే కదా మీరు కూడా నెక్స్ట్ వీడియో చేయాలని చెప్పేసి ఉత్సాహం అనేది వస్తుంది. కాబట్టి సరైన మీరు వీడియో చేస్తున్నారు కాబట్టి సరైన మీ ఛానల్ని కేటగిరీలో పెట్టండి కంపల్సరీ. అలా పెడితేనే మీకు అనేది కంపల్సరీ వ్యూస్ అనేది సరిగ్గా వస్తే దానికి తగ్గ రెవెన్యూ కూడా మీరైతే అర్థం చేసుకోవచ్చు. సరే, చాలా వరకు చేస్తాను అనుకుంటా. ఇక టాపిక్లోకి వెళ్దాం. సో నేను ఏంటంటే అన్ని కేటగిరీలు చెప్తే కనుక మీకైతే కొంచెం బోర్ కొడుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్గా చెప్పే 3 కేటగిరీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క 3 కేటగిరీలే చాలా వరకు ఏంటంటే బాగా లెంతీ వీడియో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈ 3 కూడా నేను చెప్పే 3 కూడా చాలా మందికి తెలియదు. ఏ ఛానల్స్ ని ఈ కేటగిరీలో పెట్టాలని చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ వీడియోలు చేస్తున్న వారు కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత వాళ్ళ యొక్క కేటగిరీ మార్చుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఇది చదివేంత వరకు నాకు తెలీదు ఇన్ని కేటగిరీలు ఉన్నాయా వీటిలో అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే సరైన కేటగిరీ అనేది కంపల్సరీ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు చేసిన కష్టం వృధాగా పోకూడదంటే మస్ట్ అండ్ షుడ్కి ఇది ఫాలో అవ్వాలి తప్పకుండా. సో నేను ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే కనుక మీకు కామెడీ వీడియోస్ అయితే చెప్తాను. కామెడీ వీడియోస్ ఏంటంటే మీకు చాలా మంది ఏంటంటే ఈ కేటగిరీ కూడా తెలియదు. ఎందుకంటే కామెడీ వీడియోస్ చేస్తారు కానీ ఎంటర్టైన్మెంట్ దాంట్లో పెడతారు. సో నేను ఇక్కడ ఇందులో ఎంటర్టైన్మెంట్ దానికోసం నేను చెప్పట్లేదు. సో కామెడీ వీడియోలు ఎందులో పెట్టాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు కామెడీ కేటగిరీ అయితే యూట్యూబ్లో ఉంది, చాలా ఉంటాయి, మనకి 12-13 కేటగిరీస్ అయితే ఇచ్చారు. సో దాంట్లో నేనైతే 3 పిక్ చేసుకున్నా. మూడిట్ల కోసమే నేను చెప్తున్నాను ఇప్పుడు. సో కామెడీ ఉంది. కామెడీ దాంట్లో ఏం చేయాలంటే ఏం పెట్టాలంటే మెయిన్ ఏ ఛానల్స్ అయితే మీరు కేటగిరీ పెట్టుకోవాలంటే సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కామెడీ స్కిప్ట్ ఎవరైతే చేస్తుంటారో అంటే జబర్దస్త్ చూసారా, జబర్దస్త్ కామెడీ స్క్రిప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఆ వీడియోస్ అన్ని కూడా కామెడీ స్క్రిప్ట్ లో మనం పెట్టుకోవచ్చు ఆ కేటగిరీలో అయితే ఆ ఛానల్ మొత్తం కూడా. సో అలాగే రిలేటెడ్ గా అంటే మనకి సేమ్ అదే వీడియోలు ఎవరైతే సృష్టిస్తున్నారో అదే వీడియోలు ఎవరైతే చేస్తున్నారో కామెడీ రిలేటెడ్ గా కామెడీ స్క్రిప్ట్లు రాసి స్వతహాగా ఏంటంటే ఒక లాగిస్ కింద కామెడీ కింద రాసినా కూడా చేసిన అవన్నీ వీడియోస్ కూడా ఈ యొక్క కామెడీ కేటగిరీలో అయితే తప్పకుండా అయితే అందరూ కూడా పెట్టుకోండి. సో దాని తర్వాత మీకు ఎడ్యుకేషన్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ కేటగిరీ అనేది చాలా పెద్ద కేటగిరీ. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు గుర్తుండవు అని చెప్పి రాసుకున్నాను, ఎందుకంటే అన్ని ఉన్నాయి ఇందులో చాలా వరకు. ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక టీచింగ్ రిలేటెడ్ అన్ని కూడా ఇందులోకి అయితే వస్తాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఛానల్ ఎవరైతే ఇప్పుడు నడుపుతున్నారో ఎక్కువ చాలా వరకు మనకి చూసుకోవచ్చు. ఫ్యాక్ట్స్ ఛానల్ ఏ రోజు మనం యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా వరకు ఏవో ఫ్యాక్ట్స్ వస్తూనే ఉంటున్నాయి. సో అవన్నీ కూడా మనకు ఇందులో పెట్టేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి నాలెడ్జ్ షేరింగ్ విషయాలు అంటే నాలెడ్జ్ షేరింగ్ అంటే సో మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, దాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. తర్వాత ఫోటోగ్రఫీ కూడా ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పెరిమెంట్ ఎవరైతే చేస్తుంటారో అవి కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇక టైలరింగ్ లేడీస్ ఎక్కువ ఇవి నేర్పుతూ ఉంటారో అవన్నీ కూడా ఇవి ఎడ్యుకేషన్లోకి వస్తాయి. ఆ వీడియోలు ఎవరు చేస్తున్నారో వాళ్ళు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనాన్స్, మనీ ఎర్నింగ్, మేనేజ్మెంట్. సో మనీ ఎర్నింగ్ అంటే ఎర్నింగ్ రాదు, మనీ మేనేజ్మెంట్ మాత్రం ఇందులోకి వస్తుంది. సో మనీ ఎర్నింగ్ అనేది వేరే దాంట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన ఎవరైతే మేనేజ్మెంట్ సంబంధించి మీరు చెప్తూ ఉంటారు కొన్ని టిప్స్ ట్రిక్స్ అని చెప్పేసి, అదేవిధంగా మనీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇందులోకి అయితే వస్తాయి. సో వాళ్ళందరూ కూడా మనీకి సంబంధించి టిప్స్ అయితే ఇస్తుంటారు, అదేవిధంగా ట్రిక్స్ ఇస్తుంటారు. ఇక సేఫ్టీ విషయాలు కూడా చెప్తూ ఉంటారు, అవే వస్తాయి ఇందులోకి అయితే కంపల్సరీ ఇందులో అయితే పెట్టేసుకోండి. సో దాని తర్వాత స్టాక్ మార్కెట్ రిలేటివ్ ఎవరైతే చెప్తుంటారో
సో మనకి చూసుకుంటే డే ట్రేడర్ కావచ్చు, ఇట్లా ఇప్పుడు చాలా పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ కేటగిరీలో అందరూ కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ కూడా చెప్తుంటారు, కొంతమంది ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇస్తుంటారు, వాళ్ళు కూడా ఇందులోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ కేటగిరీలో వాళ్ళ ఛానల్స్ కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరైతే నేర్పిస్తుంటారో వాళ్ళు కూడా ఇందులోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత సాఫ్ట్వేర్స్ అంటే మనకి ఎడిటింగ్ చేస్తూ మనకి నేర్పుతూ ఉంటారు. సాఫ్ట్వేర్స్ అనేవి ఎడిటింగ్ చేస్తుంటారు, వాళ్ళు చేస్తూ మనకి ఏంటంటే ఇక్కడ నేర్పుతూ ఉంటారు. అవి కూడా మనం ఇక్కడైతే పెట్టేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇందులోనే, ఈ కేటగిరీలోనే. సో డాన్సింగ్ చేస్తుంటారు, సింగింగ్ చేస్తుంటారు, అవి కూడా ఇందులోనే పెట్టేసుకోవాలి. ఆ యొక్క వీడియోస్ ఎవరు చేస్తుంటారు. అలాగే పేరెంటింగ్ టిప్స్ అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం చెప్తూ ఉంటారు, ఇలాగా పిల్లల్ని చూసుకోవాలి, ఈ విధంగా వాళ్ళకి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివి కొంచెం చెప్తుంటారు కదా. అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇందులోనే వస్తాయి, ఎడ్యుకేషన్ కేటగిరీలో పెట్టేసుకుంటే ఆ ఛానల్ అన్ని కూడా. తర్వాత మనం చూసుకుంటే ఇంటీరియర్ డిజైనింగ్ కోసం సంబంధించి కొంతమంది వీడియోస్ చేస్తుంటారు. ఇంటీరియర్ డిజైనర్స్ కి సంబంధించి కూడా వీరైతే ఎడ్యుకేషన్ కేటగిరీలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత చట్టాలకు సంబంధించి ఎవరైతే లాయర్స్ ఈ మధ్యన చెప్తూ ఉంటారు, కొన్ని చట్టాలకు సంబంధించి సెక్షన్ల కోసం కూడా వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే టిప్స్ చెప్తుంటారో, లాకి సంబంధించి ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారో వారందరూ కూడా ఇందులో అయితే పెట్టుకోవచ్చండి. ఇదే మనకి ఎడ్యుకేషన్ కేటగిరీ అంటే చాలా పెద్ద కేటగిరీ. సో లా టిప్స్, చట్టాలకి రిలేటివ్ గా ఏ వీడియోస్ అయితే చేస్తుంటారో అందరూ కూడా ఇందులో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక మనకి దీని తర్వాత బుక్స్ కోసం రివ్యూస్ చెప్తుంటారండి. బుక్స్ చదివి వారు ఆ యొక్క బుక్ ఇలా ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇందులోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత రిలేషన్షిప్ కోసం అడ్వైస్ ఇస్తూ ఉంటారు, అంటే రిలేషన్షిప్ కోసం అంటే ఇంకా లవర్స్ కోసం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదండి, అలాంటివన్నీ కూడా ఎడ్యుకేషన్ కేటగిరీలో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కాంపిటేటివ్ మనకి చెప్తూ ఉంటారు కదండి, కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనకి ఇక ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు సార్స్ కూడా చాలా మంది అయితే వచ్చే చాలా మంది యూట్యూబ్ లోనే ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అందరూ కూడా ఇందులోనే పెట్టేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత హార్డ్వేర్ కి సంబంధించి కూడా ఏమైనా రిపేర్లు చేస్తున్నా అట్లాంటివి కూడా ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఎగ్జామ్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ చెప్తూ ఉంటారు అవి. నెక్స్ట్ డాక్టర్స్ మనకి మెడికల్ సంబంధించి, హెల్త్ కి సంబంధించి కొంతమంది టిప్స్ చెప్తుంటున్నారు, అడ్వైస్ చెప్తుంటారు, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా మీరు లైఫ్ స్టైల్ చేసుకొని చెప్తుంటున్నారు. అన్ని కూడా వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ కూడా ఇందులో పెట్టేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ లోనే. దీని తర్వాత మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి నేర్పిస్తున్నారండి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ కేటగిరీలో పెట్టుకోవాలి. ఇక కోడింగ్ కోసం ఎవరైతే బీటెక్, ఎంటెక్, మిగతా ఎడ్యుకేషన్ సంబంధించి కోడింగ్ నేర్పిస్తూ ఉంటుంటారు, సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేటగిరీలోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. తప్పకుండా ఈ కేటగిరీ అనేది మనకి చాలా పెద్ద కేటగిరీ, అందరూ పెట్టుకోవాలి. ఇక సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకి ఇందులోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కొన్ని వీడియోస్ వాట్ ఇఫ్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చేస్తుంటారండి, సో ఇది ఎక్కువ మన వాళ్ళు చేయకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు వీడియోస్ ఏ అయితే చేస్తుంటారో సో తప్పకుండా అందరూ కూడా ఇందులో పెట్టేసుకోండి. నెక్స్ట్ కొన్ని డాక్యుమెంటరీస్ అయితే క్రియేట్ చేస్తుంటారు, తీసుకుంటారు, సో వాళ్ళందరూ కూడా ఇందులోనే పెట్టేసుకోండి. తర్వాత యాక్టింగ్ రిలేటెడ్ కోర్సెస్, సో యాక్టింగ్ నేర్పిస్తూ ఉంటారు కొంతమంది, యాక్టింగ్ నేర్పించడం ఈ యొక్క రిలేటివ్ సంబంధించి కొన్ని కోర్సులు అయితే ఉంటాయండి, సో వాళ్ళు కూడా ఇందులో పెట్టేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆస్ట్రాలజీ ఇందులోనే పెట్టుకోవాలి వీడియోస్, న్యూమరాలజీ కూడా ఇందులోనే పెట్టుకోవాలి. తర్వాత స్పేస్ కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేస్తుంటారండి, సో ఆకాశంలో ఇవి ఉన్నాయి అని చెప్పి చాలా వీడియోలు చేస్తుంటారు, అవి కూడా ఇందులోకే వస్తాయి, ఇందులో పెట్టేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత యోగా క్లాసెస్ కూడా ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి, యోగా క్లాసెస్. ఇక యూట్యూబ్ ఎడ్యుకేషన్ మనకి ఎవరైతే ఇలా ఎడ్యుకేషన్ ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, ఇది యూట్యూబ్ ఎడ్యుకేషన్ లోకి వస్తుంది, సో దీనికి సంబంధించి కూడా నేనైతే ఎడ్యుకేషన్ లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో తప్పకుండా ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇందులో నేను చాలా చెప్పాను, ఎడ్యుకేషన్ కేటగిరీ అనేది చాలా పెద్దది, వీడియో అనేది అన్ని కేటగిరీలు చెప్తే చాలా లెంత్ అవుతుందని చెప్పేసి నేను 3 పిక్ చేసుకున్నాను. దీని రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో చేయడం అనేది ఉంటుంది నెక్స్ట్ నేను. సో తర్వాత హౌ టు అండ్ స్టైల్ అని చెప్తానండి, ఎందుకంటే ఈ కేటగిరీస్ చాలా మంది క్రియేటర్స్ కూడా తెలియదు, ఇది చాలా వరకు ఇందులో ఏమేమి ఉన్నాయండి, కరెక్ట్గా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో తర్వాత మీకు హౌ టు అండ్ లైఫ్ స్టైల్లో మనం చూసుకుంటే కనుక ఈ 13 కేటగిరీలు ఇది కూడా ఉంటుంది. హౌ టు అండ్ స్టైల్లో ఇక్కడ ఏమేమి వస్తాయంటే ముఖ్యంగా కుకింగ్, ఫిట్నెస్ వీడియోస్, కుకింగ్ ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా ఇందులోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. హౌ టు అండ్ స్టైల్ ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీ వీడియోస్ అన్ని కూడా ఈ కేటగిరీలోకి అయితే వస్తాయండి. మీకు వ్యూస్ రావట్లేదు అంటే కనుక కంపల్సరీ మీరు వీడియో చేసిన ప్రతిసారి ఇందులో పెట్టుకోండి, కంపల్సరీ మీ ఛానల్ కూడా ఈ కేటగిరీలో పెట్టుకుని అయితే మెయింటైన్ చేస్తుండండి, కంపల్సరీ మీకైతే వ్యూస్ అయితే వస్తాయి. నెక్స్ట్
ఫిట్నెస్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తున్నారు వీడియోస్ అందరూ కూడా ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక బ్యూటీ అండ్ మేకప్ టిప్స్ ఎవరైతే చెప్తుంటారో అందరూ కూడా ఇందులో అయితే పెట్టేసుకోండి. ఇది మీకు హౌ టు అండ్ స్టైల్ అనేది కూడా చాలా పెద్దదే చెప్పాలంటే. నెక్స్ట్ పెయింటింగ్ ఎవరైతే వేస్తుంటారో పెయింటింగ్, డ్రాయింగ్, ఇంకా హెయిర్ స్టైల్స్ ఎవరైతే నేర్పిస్తూ ఉంటారో అందరూ కూడా ఈ హౌ టు స్టైల్ అని దాంట్లోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిఐవై క్రాఫ్ట్ చేస్తుంటారు చూసారా, దీంతో ఇవి చేయవచ్చు, దీంతో ఇవి చేయవచ్చు అని అలా చేస్తుంటారు చూసారు, అందరూ కూడా ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత హోమ్ రెమెడీస్ ఎవరైతే చెప్తుంటారో ఈ టిప్స్ ట్రిక్స్ అని చెప్పేసి హోమ్ రెమెడీస్ చేసే వీడియోలు అన్ని కూడా మీ ఛానల్ అనేది కేటగిరీ అనేది హౌ టు అండ్ స్టైల్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మెన్ అండ్ ఉమెన్ ఫ్యాషన్ టిప్స్ అంటే, సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఫ్యాషన్ టిప్స్ అనేది చాలా ఛానల్స్ అయితే వచ్చినాయండి. చాలా మంది చెప్తున్నారు సో ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లా ఉంటాయి మనకి అని చెప్పేసి ఫ్యాషన్ టిప్స్ అయితే ఛానల్స్ అయితే చాలా వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీ అన్నీ కూడా మొత్తం ఈ ఛానల్స్ అన్ని కూడా ఈ కేటగిరీలోకి వస్తే హౌ టు అండ్ స్టైల్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఇక రిపేర్స్, ఏమైనా ప్రొడక్ట్స్ మనకు రిపేర్ చేస్తుంటారు కదండి. ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఆన్లైన్లో కొన్ని గ్యాడ్జెట్స్ లాంటి కొన్ని ఏమైనా రిపేర్ చేస్తున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ రిపేర్ చేస్తున్నట్టు ఇట్లా చెప్తుంటారు. అలాంటివన్నీ కూడా మనం ఈ కేటగిరీలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. హౌ టు అండ్ స్టైల్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కిచెన్ హ్యాక్స్. కిచెన్లో మీకు కొన్ని శుభ్రత కోసం కావచ్చు కొన్ని కిచెన్ హ్యాక్స్ ఉంటాయండి. అట్లాంటి వీడియోస్ ఛానల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్, ఏదైనా పాడైపోయిన వస్తువుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తుంటాయి వీడియోస్ ఉంటాయి కదా, అందులో వాళ్ళు కూడా హౌ టు స్టైల్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ నెక్స్ట్ నెయిల్కి సంబంధించి నెయిల్ ఆర్ట్స్ అంటే రంగులు వేస్తుంటారు కదండి గోర్ల పైన, ఇట్లాంటి గోల్డ్ రంగ్స్ అంటారు, ఇట్లాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మెహిందీ, గోరింటాకు పెడుతుంటారు చాలా మంది, ఎలా పెట్టుకోవాలి, ఏ ముగ్గులు పెట్టుకోవాలి, ఫ్యాషన్స్ కింద అదే పెడుతుంటారు కదండి పెళ్ళిళ్ళకి మెహిందీ అని చెప్పేసి గోరింటాకు. సో ఈ ఛానల్స్ అయితే కొన్ని ఉంటాయి కనుక అలాంటి ఛానల్స్ కూడా అన్ని కూడా ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. హౌ టు అండ్ స్టైల్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి గోరింటాకు సంబంధించి పెట్టుకునే ఛానల్స్ అనేవి. ఇక తర్వాత మనీ ఎర్నింగ్ టిప్స్ ఏవైతే ఉంటాయో, మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అని చెప్పేసి టిప్స్ చెప్తుంటారండి చాలా మంది ఛానల్స్లో. సో అలాంటి వాళ్ళందరూ కూడా హౌ టు అండ్ స్టైల్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ ఛానల్ కేటగిరీ అనేది ఇదే. సో కంపల్సరీ ఇవన్నీ ఇలా పెట్టుకున్నట్లయితే కనుక వారికి ప్రాపర్ వేలో వ్యూస్ అన్ని కూడా వస్తుంటాయి. సో తర్వాత మనకి ఇంకో కేటగిరీ అయితే ఉందండి. నేను 3 చెప్తాను కదా, మనకి 2 చెప్పుకున్నాయి. ఇప్పుడు లాస్ట్ కేటగిరీ చూసుకుంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ కేటగిరీలో ఏ ఛానల్స్, ఈ కేటగిరీలో ఏ ఛానల్స్ పెట్టుకోవాలనేది క్లారిటీగా అయితే మనం తెలుసుకున్నప్పుడు. సో ముఖ్యంగా టెక్ ఛానల్స్ అండి. సో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇట్లా ఫేమస్ యూట్యూబర్స్ మనకు ఆల్రెడీ ఉన్నారు. మొబైల్ రివ్యూస్ అయితే ఆల్రెడీ మనం చూస్తుంటాం కదండి. సో ఇలా టెక్నాలజీకి సంబంధించి సో ముఖ్యంగా ఈ యొక్క టెక్ ఛానల్స్ అన్ని కూడా ఈ కేటగిరీలోకి వస్తాయండి. సో తర్వాత మనకి హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ ఛానల్స్ కూడా ఇందులోకి అయితే వస్తాయండి. సో తర్వాత మనకి యాప్స్ అండి. కొన్ని యాప్స్ రివ్యూ చేస్తుంటారు కదా ప్లే స్టోర్లో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త యాప్స్ ఏమైనా వస్తే కనుక యాప్స్ రివ్యూస్ చేస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీలోకే వస్తుంది. సో తర్వాత మనకి ఫోన్ రిపేరింగ్స్ చేస్తుంటారు కదండి. సో ఫోన్ రిపేరింగ్ సంబంధించి అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంది. సో ఈ వీడియో లెంత్ అయితే అవుతుందండి, మనం త్వరగా అయితే ముగించుకున్నాం. చెప్పుకోవాలనుకుంటే ఇంకా పెద్ద వీడియో అవుతుంది. సో నేను చెప్పిన ఈ 3 కేటగిరీలకే, సో నేను ఇప్పుడు దాకా చెప్పాను, ఈ 3 కేటగిరీలు కూడా చాలా మందికి తెలియదండి. సో చాలా మంది వారి కష్టాన్ని వృధా చేసుకుంటున్నారు. సో వాళ్ళు కష్టపడుతున్నారు కానీ సరైన కేటగిరీ పెట్టుకోకపోతే సరైన వ్యూస్ అయితే రావండి. యూట్యూబ్ కూడా ఆ వీడియోని ఎవరికి చూపించాలో వారికి అయితే చూపించదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరైతే ఫాలో ఇలా చేసినట్లయితే కనుక మీరు కరెక్ట్గా మీ యొక్క ఛానల్ కరెక్ట్ కేటగిరీలో పెట్టుకున్నట్లయితే కనుక మీకైతే వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. సో